ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన ప్రియ దేవుని బిడ్డలారా, యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు నామంలో శుభ వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో ఉపవాస కూడిక ప్రారంభించబడుతుంది. అలాగే వీరున్న స్థలాలలో మరి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మరి ప్రార్థన ద్వారా ప్రారంభం చేసుకుందాం. ఉపవాస కూడికను కళ్ళు మూసుకుందాం, తలలు ఉంచుతాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, పరలోకంలో 24 పెద్దలతోనూ 4 జీవులతోనూ శరాపులతోనూ శరూపులతోనూ దూతగణములతోనూ నిత్యము కొనియాడబడుచున్న మా యేసయ్య, నివనతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా, యొక్క 5 నెలలు మీరు కాపాడి 6 నెలలో ప్రత్యేక మరొక ఉపవాస కొడికి మమ్మల్ని, మా దేశాలను ఉన్నటువంటి అధికారులను, మా రాష్ట్రాధిపతులను, అలాగే గ్రామ నాయకులను ప్రతి ఒక్కరిని మీరు కాపాడుచున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అలాగే తండ్రి, ప్రత్యేకంగా మరొకసారి నీ వాక్కులు వినడానికి, నీ మాటలు ప్రభావం మేము వినడానికి మీరు ఇచ్చిన ఈ చక్కటి సదవకాశాన్ని బట్టి నీకు వందనాలు. సమయంలో జరుగుతున్న ఉపవాస కూడిక ప్రార్థనలోను పాటల్లోను, అలాగే నాయన ప్రత్యేకంగా వాక్య ధ్యానంలోను మీరు ఉండండి, నడిపించండి, మహిమ తెచ్చుకోండి. అలాగే ప్రార్థన అయిన వాక్యమైన అనంతరం చేయబడుతున్న విజ్ఞాపన ప్రార్థనలో కూడా మీరుండి ఆలకించి సమాధానం దయచేయండి. ఇది అవసరమైన నన్ను ప్రభాభిషేకించి వాడుకోండి. నాతో మాతో అందరితో మాట్లాడండి. ప్రత్యేకంగా తండ్రి, చూస్తున్న ప్రతి ఒక్క హృదయాలను కదిలించండి, మహిమ తెచ్చుకోండి. ప్రభా, ఈ ప్రార్థన మొదటి నుండి చివరి వరకు అధ్యక్షత వహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పాట పాడుకుందాం. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును అన్న పాట పాడుకుని ప్రభు నామాన్ని మహిమపడతాం. వచ్చిన వారు నాతో కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణనే మీటినే పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడన. గాత్ర వీణనే మీటినే పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడన. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో రాగాలనే నేను కూర్చనా, స్తుతి గీతనాదాలునే పాడనా. రాగాలునే నేను కూర్చనా, స్తుతి గీతనాదాలునే పాడనా. హృదయమే నీ ఆలయం, హృదయమే నీ ఆలయం, నాలో నవసించు నా యేసువా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో యాగంబునై నేను వేడనా, ప్రణుతించు గీతాలునే పాడనా. యాగంబునై నేను వేడనా, ప్రణుతించు గీతాలునే పాడనా. జీవితం నీకంకితం, జీవితం నీకంకితం. నన్నినో నడిపించు నా యేసువా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావ
భావాలతో నిన్ను ధ్యానింతును కోటి కంఠాలతో. సువార్తనే నేను చాటనా, నీ సాక్షిగా నేను జీవించనా. సువార్తనే నేను చాటనా, నీ సాక్షిగా నేను జీవించనా. ప్రాణార్పణముగా పోయబడిన, ప్రాణార్పణముగా పోయబడిన స్తుతి గీతమైనే అర్పించనా. కోటి కంఠాలతో నిన్ను కీర్తించనా, రాగభావాలతో నిన్ను ధ్యానింతును కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును. రాగభావాలతో నిన్ను కీర్తింతును. గాత్ర వీణనే మీటినే పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడన. గాత్ర వీణనే మీటినే పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడన. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును కోటి కంఠాలతో. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుకుని ప్రభునామాన్ని మహిమపడదాం. నేడు రేపు నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును అన్న పాట పాడదాం. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును. మహిమా నిత్యుడై ప్రభు యేసు మహీతలమున కీర్తించును. మహిమా నిత్యుడై ప్రభు యేసు మహీతలమున కీర్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. ఆమేన్. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద పడదాం. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కడపూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా. కడపూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా. వడివడిగా ప్రభు చెంతకు చేరదా, ప్రియమార ప్రభు యేసును కాంచెరా. వడివడిగా ప్రభు చెంతకు చేరదా, కాంచెరా. నేడో రేపో నా ప్రియుడేసు చప్పట్లు కొడుతూ. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును. నా ప్రియుడేసు నీ సన్నిధిలో వేదనలో ధనాలుండవు. నా ప్రియుడేసు నీ సన్నిధిలో వేదనలో. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమా. చప్పట్లు కొడుతూ. నేడో రేపో ఆమేన్. ఆయన త్వరగా రాబోతున్నాడు. కీర్తించును.
యేసు మేఘాల మీద కీర్తించును. మహిమా నిత్యుడై ప్రభు మహీతలమున కీర్తించును. మహిమా కీర్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద కీర్తించును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళదాం. వాస్తున్న మందు ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, శివాధిపతి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ పాద సన్నిధిలో ఉపవాస ప్రార్థన కూడిక యందు మమ్మల్ని సిద్ధపరిచినందుకు వందనాలు. ఇప్పుడు వరకు నాయన పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. వాయిద్యాలను అలాగే ప్రభా చప్పట్ల ద్వారా స్వరపేటికల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సమయంలో మంచి తరుణంలోనికి మమ్మల్ని మీరు తీసుకుని వచ్చారు. వాక్య సందేశంలోనికి మమ్మల్ని నడిపించారు. విదాసుని ముఖాంతరములో నుండి ప్రభా నాతో మాతో అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును ప్రభా మాకు దయచేయండి. ఆ మాటలు అర్థం చేసుకునేటువంటి హృదయాన్ని కూడా అనుగ్రహించండి. ప్రత్యేకంగా తండ్రి, మంచి నేలన పడిన విత్తనము వలె దురంతులుగా వాక్కులు ఫలింపు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామంలో వీక్షిస్తున్నటువంటి వారికి ప్రభు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. సమయంలో వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మన ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని ఓరతోనూ పరలోకము నుండి మధ్యాకాశమునకు యేసయ్య దిగవచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. గత గడిచిన కొన్ని వారముల నుండి మనం ప్రభు యొక్క రహస్య రాకడ గురించి, దేవుడు మ్రోగించే కడబూర, ఆ శబ్దము జరిగినప్పుడు, మ్రోగినప్పుడు జరిగేటువంటి ఫలితాలు, జరిగేటువంటి కార్యాలు, జరిగేటువంటి సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే 7వది క్రీస్తు విరోధి, అయితే అబద్ధపు క్రీస్తు వాడు ప్రత్యక్షత గురించి, ప్రత్యక్షత తర్వాత వాడి యొక్క పరిపాలన గురించి, లేకపోతే వాడు చేసేటువంటి కార్యాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజున సంఘమైనటువంటి మనం వాటిని మనం తెలుసుకున్నటువంటి వారిగా ఉండాలి. తెలుసుకుంటే ఎక్కడ పడిపోం. మన విశ్వాసాన్ని కాపాడుకుంటాం, మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటాం. దేవుని ఆ ఘోరం రోగగానే మనం రూపాంతరం చెంది యేసుని మధ్యాకాశంలో కలుసుకోగలుగుతాం. కనుక ఇప్పుడు వరకు వాడి లోకంలో ప్రత్యక్షమైన తర్వాత చేసేటువంటి 4 కార్యాల గురించి, 4 పనుల గురించి మనం నేర్చుకున్నాం. వాడు ఎలాగ ప్రత్యక్షమవుతాడు, ఎలాగొస్తాడు, ఘోరం రోగగానే ప్రత్యక్షమవుతాను నేర్చుకున్నాము. వాడు ఎలా వస్తాడు, దానికి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నామా? మరియు
10 కొమ్ములను 7 తలలు గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన హల్లెలూయా హల్లెలూయా. కనుక ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగం అపోస్తుడైనటువంటి యోహాను పద్మాసు దీపములో ఉండగా దేవుడు యోహాను ఆత్మను తీసుకుని వెళ్ళి జరగబోయే భవిష్యత్ కాలంలో క్రీస్తు ఎత్తబడిన తర్వాత, ఎత్తబడిపోయిన తర్వాత సంఘం అనుభవిస్తున్నటువంటి శ్రమలు, అలాగే తదుపరి విడిచిపెట్టబడినటువంటి వారి యొక్క పరిస్థితి, వాటి గురించి అపోస్తుడైనటువంటి యోహానికి దేవుడు బయలుపరుస్తున్నట్టుగా ఇక్కడ చూసినటువంటి దర్శనము, అపోస్తుడైనటువంటి యోహాను కలిగి ఉన్న ఆ ప్రత్యక్షతను ఈ వాక్య భాగంలో మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే, గమనించినట్లయితే, ఇక్కడ అపవాది లేకపోతే క్రీస్తు విరోధి వాడి ప్రత్యక్షత గురించి ఇక్కడ కనపడుతుంది. ఎక్కడి నుండి వస్తాడంటండి? సముద్రములో నుండి వస్తాడంట, జలములలో నుండి వస్తాడంట. అయితే ఎట్లా వస్తాడు వాడు? జనములలో క్రూర మృగముగా వస్తాడంట. జనములు లేకపోతే జలములు దేనికి గుర్తుగా ఉన్నాయి అంటే మనుషులకు గుర్తుగా ఉంది, జనసంఖ్యకు గుర్తుగా ఉంది. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే వాడు మనుషులలో నుండే వస్తాడు, మనుషుడుగానే ప్రత్యక్షమవుతాడు, మనుష్యుడుగానే ప్రత్యక్షమవుతాడు వాడు. ఎందుకంటే వాడు ఏదైనా ఆకారంతో వస్తే మనుషులు నమ్మరు కదా, వాడు క్రీస్తు విరోధని గుర్తుపడతారు కదా, అందుకనే వాడు మనుష్యుడుగానే వస్తాడు. కానీ వాడి స్వభావం మాత్రం క్రూర మృగము స్వభావము కలిగి ఉంటాడు, క్రూరత్వం కలిగి ఉంటాడు. వాడు భయంకరమైనటువంటి కార్యాలు చేస్తాడు. అంతకు ముందు జరిగినటువంటి వాటిలో మనం తెలుసుకున్నాం. వాడి పాలన స్టార్టింగ్ లో ఎంత సమాధానంగా ఉంటుందో, ఎంత నిమ్మళముగా చేస్తాడో మనం గుర్తెరిగాం, గమనించాం, నేర్చుకున్నాం. కానీ ఇక్కడ వాడంటండి మనుషులలో నుండి, జలములు అనగా మనుషులను సూచిస్తుంది, మనుషులను గుర్తు చేస్తుంది. ఎక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే అదే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం చూడండి, ఆ 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనుషులు సూచనగా ఎలాగుంది? జలములు లేకపోతే సముద్రము అనంటే అక్కడే రాస్తాడు. మరియు ఆ దూత నాకు ఇలాగూ చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నేను చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. హల్లెలూయా. అర్థమవుతుందంటే ఎక్కడి నుండి వస్తాడంటండి? మనుషులలో నుండే వస్తాడంట, మనుషులలో నుండే ప్రత్యక్షమవుతాడంట క్రీస్తు విరోధి. ఇక్కడ వాక్య భాగాలు ఆధారముగా మనకు కనబడుతున్నాయి. వాడు రాబోతున్నటువంటి వాడి ప్రత్యక్షత ఎలా ఉంటుందో, వాడి ప్రత్యక్షత ఎలాగో మనకి అర్థం వాళ్ళు చక్కగా స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉన్నాయి. 17వ వచనాన్ని కూడా మనం చదివితే అదే అధ్యాయము, దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పమును కొనసాగించును. హల్లెలూయా. ఒక్కసారి ఇందాక చదివినటువంటి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందామా? చదవద్దు కానీ గుర్తుపెట్టుకోండి. ఇందాక చదివాం కదండి 13వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందంటే, రాజు వాడంటండి కిరీటాలు ఉన్నాయంట,
అంటే రాజుకి కిరీటం ఇవ్వబడుతుంది, రాజు కిరీటాన్ని ధరిస్తాడు. అయితే వీడు ఎలా వస్తాడంటే రాజకీయ ప్రతినిధిగా వస్తాడు. రాజకీయంలో చొరబడి రాజకీయ ప్రతినిధిగా వాడు ప్రత్యక్షం అవుతాడు. మనుషులాగానే వస్తాడు. క్రీస్తు విరోధి రాజకీయవేత్తగాను, అంటే ఈ 10 రాజ్యాలు ఒక రాజ్యానికి అప్పగిచ్చేస్తారు, ఒక రాజుని ఏలుబడి చేసుకుంటారు, ఒక రాజుని ప్రారంభమైన వ్యక్తిగా నిలబెట్టుకుంటాడు. వాడే క్రీస్తు విరోధి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పటికే చాలా వరకు జరిగిపోతూ ఉన్నాయి. ప్రపంచమంతా కూడా యూరోపియం అనేటువంటి రాజ్యం అంటండి సముద్రపు భూభాగాన మధ్యలో ఉందంట. ఇప్పటికే వారు ఏకపక్షముగా వారిని అనుసరిస్తున్న కొన్ని దేశాలు కేంద్రంగా దాన్ని చేసుకున్నాయి. దాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ ఉన్నారు. అనగా అక్కడి నుంచే వస్తాడు. ఎక్కడి నుంచి వస్తారంటండి? జనములలో నుండి ఆయా భాషలు మాట్లాడు. చాలా మంది ఏమంటారంటే, చాలా మంది బోధిస్తున్నటువంటి బోధన ఏమిటంటే, క్రీస్తు విరోధి అన్యులలో నుండి వస్తాడు, అన్య జనాలలో నుండి వస్తాడు అని కొంతమంది అంటా ఉంటారు. కొంతమంది యొక్క భావన ఏమిటంటే, క్రీస్తు విరోధి యూదులలో నుండే వస్తాడు అని అంటాడు అని చెప్తూ ఉంటారు. అయినప్పటికీ చాలా మంది యొక్క వాదాలు ఏమిటంటే, వాక్యాలను పక్కన పెట్టి చాలా మంది క్రీస్తు విరోధి ఎక్కడి నుండి వస్తాడు అని అంటే, ఆ చనిపోయినటువంటి నిమ్రోదు ప్రపంచాన్ని వేలాడు. మొదట జల ప్రళయం తర్వాత ప్రపంచంలో ఉన్న నోవహు కుటుంబంలో పుట్టిన 3 కుమారులకి పుట్టిన జనాలు ప్రజలందరినీ కూడా ఏకచక్రాధిపతిగా ఈ నిమ్రోది ఏలాడు. అలాగే ఆ దినాలలో క్రీస్తు విరోధి నిమ్రోదుని వాడుకున్నాడు, నిమ్రోదు చక్రవర్తిని వాడుకున్నాడు. పరాక్రమశాలి అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. కనుక ఈ 11వ అధ్యాయం ఆదికాండంలో చదవనవసరం లేదు, ఆ చదువుకోండి. నేను చెప్తున్నా, అక్కడ ఉంటది నిమ్రోద్ అంటండి. బాబేల్ అనేటువంటి గోపురం, బబులోను గోపురం ఆకాశమునంటు వరకు మనం చెదిరిపోకుండా మనమంతా ఒకటే చోట ఒకటే భాషగా ఉండాలని ప్రయత్నం చేసి పట్టణాన్ని కట్టించాడంటండి, గోపురాన్ని కట్టించాడంటండి. ఆ గోపురాన్ని తారుమారు చేశాడు దేవుడు, భాషలు మార్చేసి వారందరూ కూడా భూమి అన్నంతటా చెదరగొట్టబడ్డారు. అది కట్టేటప్పుడు ఎన్నో హత్యలు జరిగినాయి, ఎన్నో భయంకరమైన దారుణమైన కార్యాలు జరిగినాయి. కనుక చరిత్ర చెప్తుంది. కనుక అతడే మళ్ళా తిరిగి బ్రతికి వస్తాడు అనేటువంటిది కొంతమంది వాదన. కనుక కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది యొక్క బోధ ఏమిటంటే, కొంతమంది నీరో చక్రవర్తి క్రీస్తు శకము లేకపోతే క్రీస్తు పూర్వము క్రైస్తవుల్ని, దేవుని బిడ్డలు అనేటువంటి వారిని చాలా మందిని చంపించాడు. కనుక క్రూరత్వం కలిగి ఉన్నాడు. కనుక అలాగా ఆ మనిషి ప్రజల్ని లేకపోతే క్రైస్తవుల్ని చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటారు అతడే క్రీస్తు విరోధిగా తిరిగి వస్తాడు అని భావిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే పోపు గారే క్రీస్తు విరోధిగా మారతాడు అని అంటారు. కనుక ఇది కూడా నమ్మశక్యమైనటువంటి విషయము కానే కాదు. చనిపోయినటువంటి నిమ్రోదు క్రీస్తు విరోధిగా తిరిగి బ్రతికిరాడు. రెండవది నీరో చక్రవర్తి, ప్రపంచాన్ని ఏలినటువంటి నీరో చక్రవర్తి కూడా తిరిగి బ్రతకడానికి అవకాశం లేదు. ఇప్పుడున్నటువంటి పోపు గారు కూడా క్రీస్తు విరోధికి అవకాశం ఇవ్వడానికి కూడా వీలే లేదు. ఎందుకంటే వాక్యం చెప్తుంది, అంటే మనుషులలో నుండి వస్తాడు కదా. జలములు లేకపోతే సముద్రములో నుండి క్రూరుడుగాను క్రూర మృగముగాను వాడు వస్తాడని మనం చదివి ఉన్నాం.
అయితే నేను అంటున్నాను, మనుషులలో నుండి వస్తాడు. కొంతమంది వాదనలు ఏమంటున్నారంటే నిమ్రోదు తిరిగి వస్తాడు, లేకపోతే నీరో చక్రవర్తి తిరిగి బ్రతికి మళ్ళా ఆ ప్రపంచాన్ని గలిబిలి చేస్తాడు, క్రీస్తు విరోధిగా మారుతాడని. కొంతమంది ఏమో ఇప్పుడున్నటువంటి పోపు గారే క్రీస్తు విరోధికి పెద్ద పీటలు వేస్తాడు, ఆయనలో నుండి వస్తాడు అని అంటారు. అయితే అది అబద్ధము, అది నమ్మ సౌఖ్యము కాదు. ఎందుకంటే మనం వాక్యాలు నమ్మాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది. చదువుదామా? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదామా? పోపు గారు అంత్యక్రీస్తు అవడానికి వీలే ఉండదు. చదువుదాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? అదుగదుగండి, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అర్థమవుతుందండి. పోపు గారు తండ్రిని ఒప్పుకుంటాడు, కుమారుని ఒప్పుకుంటాడు. అర్థమవుతుంది. మరి ఆయన క్రీస్తు విరోధి ఎలా అవుతాడు? క్రీస్తు విరోధికి స్థానం ఎలా ఇస్తాడు? క్రీస్తు విరోధిగా ఎలాగో మరి అవకాశం ఉంటది? ఒక్కసారి లేఖనాలు మనం చదవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే యూదులలో నుండి వస్తాడు కదా, అయ్యో సంఘములలో నుండి వస్తాడు కదా, దేవుని బిడ్డలు అనుకున్నటువంటి వారిలో నుండి వస్తాడు కదా అనేటువంటి బోధన వినబడుతుంది. అయితే మనం పర్వాలేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మాలి. ఎందుకంటే ఈ పోపు గారు నుండి కూడా రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ వాక్యం ఉంది, తండ్రిని కుమారుని నమ్మని వాడే క్రీస్తు విరోధి. అయితే పోపు గారు ఏం చేస్తున్నారంటే క్రీస్తు విరోధికి స్థానం ఇవ్వడు. ఎందుకంటే మన వాక్యం మనకు దొరికింది. ఈ వాక్యం మనకి పరిశుద్ధాత్ముడు రాయించుంచాడు. తండ్రిని కుమారుని కూడా ఒప్పుకుంటాడు కనుకనే ఈయన క్రీస్తు విరోధి అవడానికి అవకాశమే లేదు. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఇక్కడ అంటున్నాడు, వాడు ప్రత్యేకంగా మృగము, ఏమండి, క్రూర మృగముగా ఉంటాడంటండి. రోమా నుండి ఎక్కువగా వస్తాడనేటువంటి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రపంచ దేశాలను ఏలినటువంటి ఏలినటువంటి 4 రాజ్యాలు ఉన్నాయండి. ఏంటా 4 రాజ్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రపంచ దేశాలు క్రీస్తు పూర్వము ఏలినటువంటి 4 రాజ్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ రోజున. కనుక చదువుదామా? పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్లే ముందు ఒక చరిత్ర నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఏముందంటే గొప్ప రాజులు లేకపోతే గొప్ప రాజ్యాలు 4 ఉన్నాయి. ఏమిటి అవి చూద్దామంటే, బబులోను రాజ్యం అంటండి ప్రపంచాన్ని పరిపాలించిందంటండి. అది ఎప్పుడు పరిపాలించిందంటే క్రీస్తు పూర్వము 606 నుండి 539 వరకు పరిపాలించింది. ఇక దానికి ఎదురు లేనిటువంటి రాజ్యముగా ఉంది. తదుపరి ఆ రాజ్యము కూడా పడిపోయింది. ఆ రాజ్యం పడిపోయిన తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రాజ్యము దాదాపుగా 67 సంవత్సరాలు పరిపాలించినట్లుగా మనకు కనపడుతుంది. తర్వాత మాదియా పారసీక సామ్రాజ్యము దాదాపుగా క్రీస్తు పూర్వము 539 నుండి 39 వరకు పరిపాలించింది. ఇది దాదాపుగా 208 సంవత్సరాలు పరిపాలించింది. మాదియా పారసిక 2 వేరువేరైన కలిసి ప్రపంచ దేశాలను పరిపాలించినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. తదుపరి చరిత్రే కాదు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా ఉన్నది. అదే కాకుండా గ్రీకు సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలింది. అది ఎప్పుడు ఏలిందంటే క్రీస్తు పూర్వం 331 నుండి దాదాపు 70 సంవత్సరం వరకు పరిపాలించింది ప్రపంచాన్ని. తర్వాత 4వ రాజ్యం ఏంటంటే రోమా సామ్రాజ్యం. ఎందుకంటే రోమా సామ్రాజ్యం రోమిల్లో నుండి క్రీస్తు విరోధి వస్తాడు అనేటువంటి పాయింట్ వచ్చింది కనుక ప్రపంచంలో ఏలినటువంటి 2 గొప్ప రాజ్యాల గురించి మీకు పరిచయం చేయాలని నేను అనుకున్నాను. కనుక 4వది ఏంటంటే రోమా సామ్రాజ్యం. క్రీస్తు పూర్వం 70వ సంవత్సరం నుండి క్రీస్తు శకం
చెప్పండి 14 వరకు, అంటే క్రీస్తు వచ్చేంత వరకు, క్రీస్తు వచ్చిన తర్వాత కూడా మరి ఏలినట్లుగా చరిత్ర మనకు తెలుస్తుంది. ఈ యొక్క రోమా సామ్రాజ్యం ఏలుచున్న సమయాలలోనే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినట్లుగా పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. కనుక ఆ తదుపరి ఇదంతా కూడా బలహీనపడిపోయింది. దీని గురించి ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు దానియేలు ద్వారా మరి అనేకమైనటువంటి ప్రవక్తల ద్వారా మరి బయలుపరచున్నట్లుగా మనం చూస్తున్నాం. దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఫోటో మీరు చూస్తున్నారు కదా, దాదాపుగా దానియేలుకి వచ్చినటువంటిది నెబుకద్నెజరుకు వచ్చినటువంటి మరి దర్శనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయము ఏమంటున్నా 3 నుండి 4 వచనం వరకు తనకు వచ్చినటువంటి దర్శనంలో బొమ్మలో ఒక ప్రతిమలో ఉన్నటువంటి బంగారము, తలభాగమంతా బంగారం, ఇది చాలా ఉన్నతముగా దాదాపుగా బబులోను నెబుకద్నెజరు ఏలిన కాలంలో ఎదురులేనటువంటి శక్తిగా నిలబడింది. మనం జ్ఞాపకం చేసుకుంటే దాదాపుగా యూదులు 70 ఏండ్లు బబులోను చెరగా కొనిపోబడ్డారు. ఈ పరిపాలన కాలంలోనే, ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి కాలంలోనే బబులోను సామ్రాజ్యము చాలా గొప్పగా పరిపాలించింది. క్రీస్తు పూర్వం 536 సంవత్సరాల వరకు ఏలినట్లుగా చూస్తున్నాం. తదుపరి ఇక్కడ ఉన్నటువంటి భుజము దగ్గర నుండి కింద వరకు కూడా దీని యొక్క ఆకారం ఏమిటంటే ఎలుగుబంటుని సూచిస్తుంది. మాచియా పారసిక సామ్రాజ్యము ఏలినట్ల క్రీస్తు పూర్వం 445 నుండి 397 వరకు పరిపాలించినట్లుగా మనం చూస్తున్నాం. దీని యొక్క ఆకారం ఏంటంటే మొదట ఉన్నటువంటి బబులోని ఏలినటువంటి సామ్రాజ్యంలో ఆకారం ఏమిటంటే సింహానికి ఏమన్నాయంటండి, రెక్కలున్నాయంట. అంటే ఎదురులేనటువంటి శక్తిగా అది పరిపాలించింది ప్రపంచాన్ని. హల్లెలూయా. రెండవది ఏంటంటే వచ్చినటువంటిది ఎలుకబంటు ఆకారమును, అలాగే గొర్రెపోతు యొక్క ఆకారం కనబడుతుంది. ఇది కూడా వెండికి గుర్తుగా కనబడుతుంది. కనుక దేవుని సన్నిధిలో ఇది కూడా అగ్రరాజ్యంగా, లేకపోతే ఎదురులేనటువంటి రాజ్యంగా పరిపాలించినట్లుగా మనం చూస్తున్నాం. కింద భాగంలో ఇత్తడి, నడుము దగ్గర నుండి, అది భుజముల దగ్గర నుండి కింద వరకు ఇత్తడి గుర్తుగా కనబడుతుంది ఈ ప్రతిమలో. ఇది దేనికి గుర్తుగా ఉంది అంటే మేకపోతు, చిరుతపులి. ఇది కూడా క్రీస్తు పూర్వమే చక్కగా పరిపాలించినట్లుగా ప్రపంచాన్ని మనకు కనబడుతుంది. ఇది దానియేలు వర్ణిస్తున్నటువంటి దర్శనం, దానియేలు తెలియజేస్తున్నటువంటి ఆ దర్శన భాగము. కనుక దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు మనకు కనబడుతుంది. గ్రీకులు పరిపాలించినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక ఇవన్నీ కూడా జరగబోయే భవిష్యత్తును, జరిగిపోతున్న భవిష్యత్తు గురించి తెలియజేస్తుంది. ఇక్కడ మనం చూస్తే దానియేలు గ్రంథము జ్ఞాపకం చేసుకుంటే 7వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం వరకు క్రీస్తు పూర్వం 30లో ఇది ఉత్తర రాజ్యముగా, దక్షిణ రాజ్యముగా పరిపాలించినట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఇశ్రాయేలు 2 రాజ్యాలుగా మారిన పరిస్థితుల్లో ఇది ఏలుబడి చేయనట్లుగా కనబడింది. ఇదే రాజ్యంలో రోమా సామ్రాజ్యం కూడా పరిపాలించింది. రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అది ఏ యొక్క జంతువు కూడా ఆకారం తెలియకుండా కనబడుతుంది, వర్ణించలేకుండా ఉన్నారు. దాన్నే ఈ ప్రకటన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రూర మృగం అర్థమవుతుందండి. తదుపరి ఇవన్నీ జరిగిన తర్వాత క్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడు. ఈ రాజ్యాలన్నిటిని కూడా తెగదొడుపు చేసేసాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయనే ప్రపంచ దేశాలలో ఆయన గురించి చెప్పుకునేటట్లుగా చిన్న రాయి వచ్చింది. ఆ చిన్న రాయే క్రీస్తు శకం యేసయ్య మరి ఆయన పుట్టి ప్రపంచ దేశాన్ని ఒక దాటిగా ఆయన పరిపాలించినట్లుగా, ఆయన సువార్త ద్వారా ఆయన మరి అన్నిటిని బోరలు దోసినట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే రోమా సామ్రాజ్యంలో నుండి క్రీస్తు విరోధి
బయలు వెళతాడు. ప్రైజ్ ద లార్డ్. దాన్ని గుర్తు పెట్టుకోవాలని ఈ పాఠాన్ని మీకు ముందు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. మంచిది. వాక్య భాగంలోనికి వెళ్ళిపోదామా? వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. క్రీస్తు, అబద్ధ క్రీస్తు ఏమంటే ఎక్కడి నుండి వస్తాడంటండి? ఎక్కడి నుండి వస్తాడు? చాలా మంది చాలా రకాలైనటువంటి బోధలు బోధిస్తున్నారు. నిమ్రోజు చనిపోయి తిరిగి బ్రతుకుతాడని, అలాగే మనం నేర్చుకున్నాము ఏమండి దేవుని సన్నిధిలో రోమా చక్రవర్తి అయినటువంటి ఏమండి చెప్పాలి నిరో చక్రవర్తి పరిపాలించిన పరిపాలనలో చాలా భయంకరమైనటువంటి సంఘటనలు జరిగినాయి, అక్కడి నుంచి వస్తాడు అనేటువంటిది మరి చాలా మంది బోధిస్తూ ఉంటారు. అదే కాకుండా పోపే క్రీస్తు విరోధికి స్థానాన్ని ఇస్తాడు, అవకాశం ఇస్తాడు అనేటువంటి మరి బోధలు లేకుండా పోలేదు. అదంతా కూడా అబద్ధమని దేవుని సన్నిధిలో మనం నేర్చుకున్నాం. కనుక రోమా రాజ్యం నుండి, రోమా సామ్రాజ్యం నుండి, రోమీల్లో నుండి వాడు తిరిగి ఏమంటే ఈ ప్రపంచాన్ని ఏలడానికి, ప్రతి మనిషిని మోసం చేయడానికి తిరిగి వస్తాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక 10 రాజ్యాలు ఒకటవుతాయి. ప్రపంచం అంతా ఆ 10 రాజ్యాలని ఒక చిన్న రాజుగా వాడు బయలు వెళ్లి ప్రపంచాన్ని, ప్రపంచ దేశాలని, యూదులను కూడా మోసం చేసి ఏకపత్యపు అధికారాన్ని చేతపుచ్చుకుని మరి పరిపాలిస్తాడు. మనుషుడుగానే ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, కనుక మనము వాక్యాన్ని మనం నమ్మాలి, వాక్యాన్ని మనం గ్రహించాలి, వాక్యాన్ని మనం గుర్తెరగాలి, వాక్యాన్ని మనం గ్రహించాలి. వాక్యాన్ని మనం గ్రహించకపోతే, వాక్యాన్ని మనం తెలుసుకోకపోతే దేవుని సన్నిధిలో దేవుడు మరి మనకిచ్చినటువంటి ఈ వాక్యము మన జీవితంలో కార్యం చేయడానికి వీలే ఉండదని గ్రహించాలని ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు రోమా సామ్రాజ్యంలో నుండి లేక రోమిలో నుండి ఇడు వస్తాడు అనంటే, మరి ప్రవచనాలు ఉన్నాయి. ఇశ్రాయేలు యొక్క పరిపాలించాలంటే, ఇశ్రాయేలీకి సంబంధించిన వాడై ఉండాలి, లేకపోతే అవకాశం ఉండదు. కనుకనే ఈడు క్రూర మృగం మనుషుల్లో నుండి, సముద్రం అంటే మనుషులలో నుండి వస్తాడు. అది మనుషుని యొక్క సంఖ్య ఆయన ఉందని ప్రకటన గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుకనే దేవుడు తన ప్రజల్ని దీవించేటప్పుడు, దేవుడు ఆశీర్వదించేటప్పుడు యాకోబు ద్వారా ఆశీర్వదించిన, లేకపోతే మోషే ద్వారా తన ప్రజల్ని 12 గోత్రాలని ప్రవచనాత్మకంగా దీవిస్తున్నప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఇశ్రాయేలీల్లో దాను గోత్రము దేవుని సన్నిధికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖనాలు మనకు కనబడతాయి. కనుక చాలా మంది అంటారు, ఇశ్రాయేలీల నుండి ఎక్కడి నుండి వస్తాడు అంటే, మనం జ్ఞాపకం చేసుకుంటే దాను గోత్రం నుండి రావచ్చు అని వాక్యాధారాలను బట్టి మనం నమ్మవచ్చు. కనుక ఎందుకు నమ్మవచ్చు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లోనికి వెళితే వారి యొక్క దీవెన వచనాలు పలుకుచున్నప్పుడు వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది దాను గోత్రాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? ద్వితీయోపదేశ కాండము చదువుదాం. 23వ అధ్యాయము 32వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. నా కోపాగ్ని రగులుకొనును, అది దహించును, కాల్చును. 32వ అధ్యాయము 22వ వచనం చదవండి. వారికి ఆపదలు విస్తరింపజేసేదను, వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను, వారు కరువు చేత క్షీణించుదురు, హరించిపోవుదురు. ఎవరి మీద కంటే దాను గోత్రపు సంతానాన్ని మీదకి దేవుడు వీటి యొక్క శాపము ఇక వచనాలను పలుకుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు కూడా దీవిస్తున్నప్పుడు దాను గోత్రాన్ని ఎలాగా
వర్ణిస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండము 49వ అధ్యాయము చదువుదామా. 49వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దాను త్రోవలో ఏముంటదంటండి? సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమలను కరుచును. అందువలన ఏమండి? ఎక్కువాడు వెనకకు పడును. యెహోవా ఆమేన్ హల్లెలూయా. ఇది దాను గోత్రానికి మరి దేవుని సన్నిధిలో మరి యాకోబు పలుకుచున్నటువంటి మాటలు కనుక దాను గోత్రములో నుండి రావచ్చని ఈ వాక్యాధారాలను బట్టి మనం నమ్మవచ్చు. అదే కాకుండా న్యాయాధిపతులు 18వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఈ దాను గోత్రము గురించి మాట్లాడుతూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. జ్ఞాపకం చేసుకుందామా? న్యాయాధిపతులు 18వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు జెరియాలోను ఉన్న 600 మంది యుద్ధాయుధములు పట్టుకొని అక్కడి నుండి బయలుదేరి యోధా దేశమంది అందుచేతను నేటి వరకును 11వ వచనమా. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దాను గోత్రం గురించి కూడా తెలియజేస్తారు. మోషే మాట్లాడుతున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నామా? సంఖ్యాకాండం 32వ అధ్యాయము 5వ వచనానికి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మల్ని యోర్దాను అద్దకి దాటింపక మీ దాసులమైన మాకు ఈ దేశమును ఇమ్మనగా మోషే గాదీయులతోను రూబేనీయులతోను యుద్ధమునకు పోవచ్చుండగా మీరిక్కడ కూర్చుండవచ్చునా? యెహోవా ఇశ్రాయేలుకిచ్చిన దేశమునకు అదుగండి వీరు వెళ్ళలేదంటండి. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందండి? దేవుని సన్నిధిలో నిర్లక్ష్య భావంగా ఉన్నటువంటి దాను గోత్రము కనుకండి దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుంటే వీరిలో నుండి రావచ్చు. ఎందుకు ఈ మాట్లాడుతున్నారంటే వారిని ఇశ్రాయేలు ఏలాలంటే ఇశ్రాయేలు నమ్మాలంటే ఇశ్రాయేలుడై ఉండాలి, ఇశ్రాయేలు గోత్రికుడై ఉండాలి. కనుకనే దాను గోత్రములో నుండి రావచ్చు. ఈ ప్రవచనాలను బట్టి లేకపోతే ఈ మాటలను బట్టి దేవుని సన్నిధిలో దాను గోత్రము ఎక్కువగా సాతానికి అవకాశం ఇచ్చేటువంటి వారుగా ఉన్నారు కనుక వారు చాలా మంది ఏమంటారంటే ఇశ్రాయేలు ఏలాలంటే ఇశ్రాయేల్ రాజు ఎందుకు ఉండాలి? ఇశ్రాయేల్ చాలా మంది అన్ని రాజులు ఏలేరు కదా. కనుక అలాంటప్పుడు ఇశ్రాయేలీలో నుండి ఎందుకు వస్తాడు క్రీస్తు విరోధి? రావాల్సిన అవసరం ఏముంది? మనం కూడా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చుగా. ప్రజల్ని ఇశ్రాయేలు ఏలినటువంటి రాజులు ఏలినంత కాలము దేవుడికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు అన్య రాజులకు దేవుడు వారిని అప్పగించినప్పుడు అన్య రాజులు వారిని ఏలలేదా? అలాగే అన్యులలో నుండే అపవాది అనగా క్రీస్తు విరోధి వస్తాడు కదా అనేటువంటి బోధించేవారు లేకపోలేదు. కనుక ఈ రోజున వాళ్ళు ఈ భయంకరమైనటువంటి ఈ దినాలలో క్రీస్తు విరోధి ప్రత్యక్షమైన తర్వాత ఏమండి ఆ ప్రత్యక్షములో యూదులలో నుండి రాకపోతే యూదులో నుండి ఏమండి వాడు ప్రత్యక్షము కాకపోతే వాడి మాటలు ఏమాత్రము కూడా వారు నమ్మరు. ఎందుకంటే వాడు దానిలో నుండి రావాలి అంటే వాడు ఏమండి దేవుని వాక్యం తెలిసినట్టుగా మాట్లాడాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక వాడి ప్రత్యక్షత మనం చూస్తే గనక యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమండి ఆకలి అనగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఏమండి ఒక శిఖరం మీదకు తీసుకువెళ్ళి ఆ మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదని యేసయ్య అంటే ఈ లోక రాజ్యాలన్నీ నాకు అప్పగించబడి ఉన్నాయి, నన్ను మ్రొక్కు అని చెప్పేసి ఇవన్నీ నీకు అప్పగిస్తానన్నాడు. ఈ ప్రభు అయిన యేసుని ఏమంటాడంటే శోధించవలదని
నీకు తెలియదా అని యేసు ప్రభు వాటికి రద్దిస్తాడు. అదే కాకుండా మరొకసారి ఏమంటాడు తెలుసా, అపవాది ఏమంటాడు తెలుసా, ఇదిగో ఈ శిఖరం మీద నుండి దూకు, నిన్ను కాపాడుటకై ఆ పరలోకపు తండ్రి దూతలకు ఆజ్ఞాపిస్తాడు. అంటే వాక్యం వాడికి తెలుసుంటది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకొరకే వారు నమ్మాలి అంటే యూదులలో నుండి రావాలి. కనుక ఈ వాక్యాధారాలు ఉన్నాయి కనుక మనం గ్రహించాలి, మనుషులలో నుండి రావాలి. ఈ క్రూర మృగం అంటండి సముద్రములో నుండి బయటికి వస్తాడు. సముద్రం అనగా మనుషులను సూచిస్తుంది, సముద్రం అనగా జనులను సూచిస్తుంది. కనుక ఈ మనుషుల్లో నుండి, ఆ మనుషులు అంటే ఎక్కడ నుండి వస్తాడు అంటే రోమాలో సంచరిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలలో నుండి ఏమండి దాను గోత్రముల నుండి రావచ్చునని ఈ వాక్యాధారాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కనుక దేవుని సన్నిధిలో వాడు ఏమండి ఇప్పటి వరకు వాడు పాలన గురించి, వాడు ప్రత్యక్షమైన తర్వాత జరిగే కార్యాల గురించి మనం నేర్చుకున్నాం అంతకు ముందు. ఇప్పుడు వాడు ఎలా ప్రత్యక్షమవుతాడో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. వాడు ఎలా ఒక మనుషుడుగా వాడు ప్రత్యక్షమై వాడి స్వభావము క్రూరత్వం కలిగి, మనం చూసినట్లుగా దానియేలు గ్రంథంలో వర్ణింప సౌఖ్యము గాని వివరింప సౌఖ్యము గాని ఒక మృగం కనబడుతుందంట. ప్రైజ్ ది లార్డ్. అదే మాదిరిగా వీడు సముద్రములో నుండి క్రూర మృగముగా వాడి బయటకు వస్తాడు. కనుక వాడు వచ్చిన తర్వాత అనేకులను మోసం చేసి దేవుని బిడ్డలైనటువంటి వారిని, ఇశ్రాయేలు ప్రజలను కూడా మోసం చేసి వాడు ప్రారంభిస్తాడు. చివరి 3.5 సంవత్సరాల కాలంలో, మొదటి 3.5 సంవత్సరాల ముగింపులో, చివరి 3.5 సంవత్సరాల ప్రారంభంలో వాడు దేవదోషణ చేస్తూ పలుకుతూ, దేవుని అవమానపరుస్తూ, ఏమండి నిలబెట్టకూడనటువంటి దాన్ని నిలబెడతాడు. నిలబెట్టి దానికి బ్రొక్కమని ఇబ్బంది పరుస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని సన్నిధిలో ఈ ఉపవాస దినమందు మన వాడి ప్రత్యక్షత గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. క్రైస్తవులైనటువంటి మనం, దేవుని బిడ్డలైనటువంటి మనం సార్వత్రిక సంఘముగా మనం సిద్ధపడుచున్న మన జీవితాల్లో మనం విడిచిపెట్టబడకూడదు. దేవుని సన్నిధిలో మనం ఆయన యొక్క రహస్య రాకడ మధ్య ఆకాశంలోనికి ఆయన పిలుస్తూ ఉండగా, ఆయన బోర మ్రోగుచ్చు ఉండగా, ఆ మ్రోగిన ఆ భ్రోరణ శబ్దాన్ని విని మనం ప్రభు సన్నిధిలో, ప్రభు రాకడలో ఎత్తబడేటువంటి వారిగా మనం ఉందముగాక. హల్లెలూయా. విడిచిపెట్టబడేది ఎవరు? నామకార్థ క్రైస్తవులు. విడిచిపెట్టబడేది ఎవరంటండి? విగ్రహారాధికులు. విడిచిపెట్టబడేది ఎవరంటండి? దేవుని సన్నిధిలో నాస్తికులు. విడిచిపెట్టబడేది ఎవరంటండి? మరి వ్యభిచారులు, త్రొంగులను, త్రాగుబోతులను విడిచిపెట్టబడతారు. అలాగే దేవుని వాక్యాన్ని గ్రహించకుండా యేసు క్రీస్తుని తన యొక్క రక్షకుడిగా, మెస్సయ్యగా అంగీకరించినటువంటి యూదులు అనగా ఇశ్రాయేలీలు విడిచిపెట్టబడతారు. కనుక దేవుని సన్నిధిలో వాక్యం వింటున్న మనము, దేవుని వాక్యాన్ని పఠిస్తున్న మనము, వాడి యొక్క ప్రత్యక్షత మనుషులలో నుండే. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ఏమన్నాడో తెలుసా? యోధా ఇస్కరియోతు యోధా ఎక్కడి నుండి వచ్చాడంటండి? యూదుల్లో నుండే వచ్చాడు. యేసయ్య శిష్యుడుగా యేసయ్యని వెంబడించాడు, అపవాదికి చోటిచ్చాడు. మనం ఆ వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే, యోధా ఎక్కడ వాడంటండి? యూదుడేనంటండి. యూదుడే చరిత్ర చెప్తుంది, యూదుడే బైబిల్ కూడా చెప్తుంది, యూదుడే. కనుక దేవుడు ఆయన దగ్గర యేసుక్రీస్తుతో ఉండి కోశాధికారిగా పనిచేశాడంటండి. కోశాధికారిగా పనిచేశాడు అంటే ఖజానాదారుడు, ట్రెజరర్, బ్యాంక్ బ్యాలెన్స్ పట్టుకునేటువంటి వాడిగా ఉన్నాడు. తదుపరి ఈయన పుట్టకపోతే బాగుండు, వీడు అపవాదికి చోటిచ్చాడు అని దేవుడే యేసుక్రీస్తు ప్రభువే చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయము 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం చదువుదామా? అంటే యూదుల్లో నుండే వస్తాడనేటువంటి దానికి, ఇశ్రాయేలీల నుండే వస్తాడనేటువంటి దానికి వాక్యాధారాలు నేను చెప్తున్నాను.
ఆ బీదల మీద శ్రద్ధ కలిగి ఏమనంటండి వాడంటండి, వాడు చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి, ప్రేమ కలిగి, దయ కలిగి కాదంట. ఆ దొంగ అయి ఉండి వాడు దొంగ అయి ఉన్నాడు. దగ్గర డబ్బు ఏమండి ఆ మాట ఎవరిని అనలేదండి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇంకో మాట అంటాడు, యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, 10వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దొంగతనమును చేయుటకును నాశనము చేయుటకును. ఈడెవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు ప్రభు, అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి గురించి మాట్లాడు. వాడు హత్య చేయడానికి వస్తాడంటండి, నాశనం చేయడానికి వస్తాడంటండి. అదే మాట ఆయన వెంబడిస్తున్నటువంటి ఆయన శిష్యుల్లో 12వ వాడైనటువంటి ఏమండి యోధా ఇస్కరియోతుని మాట్లాడుచున్నాడు. ఏమంటాడంటండి వాడంటండి, పేదల మీద కటాక్షముతోనూ, పేదల మీద జాలితోనూ, పేదల మీద ప్రేమతోనూ ఆ మాటలు పలకట్లేదంట. పేదల మీద శ్రద్ధ కలిగి కాదు. ఏమై ఉన్నాడంటండి? దొంగ, సాతానుడు దొంగ. ఆ సాతానుడికి ఏమండి ఈ యోధ అవకాశం ఇచ్చాడు, హృదయంలో ఇచ్చాడు, తన మనస్సులో ఇచ్చాడు. అందుకనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, వాడు దొంగ అయి ఉన్నాడు అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే యేసయ్యని వెంబడిస్తూ ఉండగా యేసయ్య శిష్యుడిగా చేరినటువంటి యోధ ఏమండి దొంగగా మారిపోయాడు. అంటే అపవాదికి చోటిస్తాడు. నిజంగా క్రీస్తు విరోధి ఆత్మకి వాడు అవకాశం ఇచ్చినట్లుగా మనకు కనబడుతుంది. యేసయ్య చెప్తున్నాడు. అలాగే ఈ వాక్యాధారాన్ని బట్టి క్రీస్తు అంటే అబద్ధ క్రీస్తు ఏమంటే యూదులలో నుండి అనగా ఇశ్రాయేలీలో నుండి రావడానికి అవకాశం ఉంది. అలా వస్తేనే వారికి రాజుగా వారిని అవకాశంగా ఏమండి వాడిని ఏలేటువంటి అవకాశము, పౌరుషత్వం ఉంటది కాబట్టి అటు అవకాశం వాడికి ఇస్తాడు. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే అదే అధ్యాయము మనం చదువుదామా? 13వ అధ్యాయం 27వ వచనం చదువు. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. వాడు ఎలా చేసిందంటే, అది ఎప్పుడైతే పుచ్చుకున్నాడో, ఏదైతే ఆకాంక్షించాడో, ఏదైతే కోరికని నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడో, అది వాడికి అప్పగించబడిందో, అప్పగించబడగానే ఇంకా వాడి పని ప్రారంభించడానికి, క్రీస్తు విరోధి పని ప్రారంభించడానికి ఏం చేస్తున్నాడంట అపవాది లేదా క్రీస్తు విరోధి సంపూర్ణముగా యోధాలోకి ప్రవేశించాడంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాగే క్రీస్తు విరోధి ప్రత్యక్షం అవ్వాలి అంటే యూదుడు అవసరము. ఎందుకంటే వారు నమ్మాలి అంటే మా మెస్సయ్య మమ్మల్ని ఏలేవాడు మాలో నుండి వస్తాడు అనేటువంటి సంగతి వారు నమ్మాలి అంటే వారిలో పుట్టాలి. వారిలో పుట్టితేనే ఆ పౌర హక్కుని వాడికి వస్తేనే వారు అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కొన్ని వాక్యాధారాలు చెప్పడం జరిగింది. వాడు ప్రత్యక్షత ఏమండి యూదులలో నుండి వాడు ప్రత్యక్షం అవుతాడు, జనులలో నుండి వాడు ప్రత్యక్షం అవుతాడు, మనుషులలో నుండి వాడు ప్రత్యక్షత బయటికి వస్తుంది. ఇప్పుడు వరకు వాడు ఏమండి క్రీస్తు ఆత్మగా పనిచేశాడు, పలువురిని మోసం చేశాడు, సంఘాలను మోసం చేశాడు, నాయకులను మోసం చేశాడు, ప్రవక్తలను మోసం చేశాడు, ఆదాములను మోసం చేశాడు. కనుక ఇప్పుడు చెప్పండి యూదులను కూడా మోసం చేస్తాడు. యూదులలో నుండి వస్తాడు. వాడు మనిషిగా ప్రత్యక్షం అవుతాడు. వాక్యాధారాలు మనం చూసాం కనుక దేవుని సన్నిధిలో మనం గుర్తెరిగి వాడు చేసే ప్రతి కార్యాలను ప్రసికట్టి ప్రభు సన్నిధిలో సార్వత్రిక సంఘముగా మనం సిద్ధపాటు చేసుకుని దేవుడు కరపూర మ్రోగగానే మనము దేవుని ఎదుర్కొనేటువంటి వారిగా, ప్రభు సన్నిధిలో మధ్య ఆకాశముకు వెళ్ళేటువంటి వారిగా ప్రభు సన్నిధిలో మనం కట్టుకుందాం. ఇటు కృపను ప్రభు మనకిచ్చి, ఇటు ఆధిక్యతను ప్రభు మనకు దయచేసి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? తలలు వంచం. చెప్పబడిన వాక్యము మన జీవితాల్లో దేవుడు మరి నూరంతలుగా ఆయన ఫలింపు చేయనట్లుగా ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడి ప్రభు యొక్క రాకడలో రాష్ట్ర రాకడలో మనం విడిచిపెట్టబడినటువంటి వారుగా కాకుండా మనం ఎత్తబడేటువంటి వారుగా వీడి కార్యాలన్నీ మనం తెలుసుకుంటున్నాం కనుక ఏ విషయంలోనైనా మనం పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కనుక దేవుని సన్నిధిలో మనం కట్టుకుని ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క రాకడ, ఆగమన రాకడ, రహస్య రాకడలో ఆ యొక్క
బూరం రోగుచ్చు ఉండగా, ఆ కడబూర శబ్దం రోగుచ్చు ఉండగా ప్రభు సన్నిధిలో ప్రభుని ఎదుర్కొనేటువంటి యొక్క కృపను ప్రభు మాకు అనుగ్రహించు నాయన అని యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభు సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నామా? తలలు వంచి ప్రార్థన చేద్దామా? ప్రభు సన్నిధిలో వాడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. వాడి వాడి యొక్క సమయం కొంచెమే ఉన్నదని వారు ఆరాటపడుతూ ఏర్పరచబడుతున్నటువంటి వారి సహితం వాడు పడవేయడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి ప్రకటన గ్రంథం 13:1 ప్రకారంగా వాడు సముద్రములో నుండి బయటకు వస్తాడంటండి. క్రూర మృగమై వాడు బయలుపరచబడతాడంట. మనుషులలో నుండి వస్తాడంట. అది యొక్క చలములు అనగా మనుషుని యొక్క సంఖ్యకు గుర్తుగా ఉందని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రకటన 13:18 చూస్తున్నాం. క్రీస్తు విరోధి యూదుల నుండి వస్తాడనేటువంటి కొన్ని ఆధారాలు మనం చూస్తాం. కనుక ఆది కాండము 49 మనం చూస్తాం. అలాగే మరి ద్వితీయోపదేశ కాండము 23 అధ్యాయము 33 అధ్యాయం 22 వచనంలో మనం చూస్తాం. మరి సర్పము ఆ కట్లపాము వలె వాడికి మరి ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దాను గోత్రముల నుండి రావచ్చని కొన్ని ఆధారాలు మనకున్నాయి. కనుక ఎక్కడి నుండి రాని వాడు యూదుల నుండే వస్తాడు. కనుక దేవుని సన్నిధిలో వాడు రాకమనిపే, వాడు ప్రత్యక్షము కాకమనిపే దేవుడు బోర పట్టుకున్నాడు. ఆయన ఆ బోర మ్రోగించుతుండగా ఆ బోర శబ్దాన్ని విని వాడు ప్రాణంలో మనం వండకుండా దేవుని మధ్యాకాశంలో చేయబడుతున్న విందులోనికి మనం వెళ్ళిపోవాలి. ప్రభు సన్నిధిలో కట్టబడుచున్న దేవుని వాక్యాలు వింటున్న ఉపవాసం ప్రార్థనలో గడుపుచున్న ఓ దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి రాకడ కొరకు ఎదురు చూస్తున్నా దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. వాడంతా ఎగిరిపడి ప్రపంచాన్ని ఒక దాటికి తీసుకొస్తున్నాడు. ప్రపంచ రాజ్యాలని 10 రాజులుగా వెలుబడి చేసి 10వ వాడిగా వీడు ప్రత్యక్షం కాబోతున్నాడు. మనుషుల్లో నుండి రాజకీయవేత్తగా, రాజకీయ ప్రతినిధిగా వాడు ప్రత్యక్షం కాబోతున్నాడు. దానికి ఆధారం చిన్న కొమ్ముగా దానియేలు 7:8 చిన్న రాజుగా, చిన్న కొమ్ముగా వాడు ప్రత్యక్షం కాబోతున్నాడు. ప్రత్యక్షమై ఈ ప్రపంచాన్ని ఎలబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవా, నేను విడిచిపెట్టబడకూడదయ్యా. అయ్యా, నా ప్రార్థనలో గాని, ఉపవాసంలో గాని, విశ్వాస జీవితంలో గాని, నాయన ఆత్మీయ జీవితంలో గాని ఎక్కడ నేను పడిపోకూడదయ్యా. వాడు ప్రత్యక్షం కాకమునిపే ప్రభా నీ రాకడ వచ్చిందని ఆ రాకడలో ఎత్తబడాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా, నీ కృప నాకు దయచేయండి. ఈ రాకడలో ఎత్తబడాలయ్యా. రహస్య రాకడలో ఎత్తబడాలయ్యా. అటు ఇటు కొరక నాటి ఆధిక్యత నాకు దయచేయండి అని ప్రభుని అడుగుదామా? ఈ మధ్యాహ్న సమయంలో ఉపవాస దినమందు దైవది రాకడ కొరకు సిద్ధపడుతున్నావా? ఈ లోకం కొరకు ఆరాటపడుచున్నావా? లోక ఆలోచనల్లో మునిగిపోయున్నావా? దేవుని వాక్యాలు మరుస్తున్నావా? దేవుని రాకడను మరిచిపోతున్నావా? వాడు పనిని వాడు ఇంకా వేగవంతంగా జరిగిస్తున్నాడు. వాడు క్రీస్తు విరోధి. వాడి పనిని ఇంకా ఎంతో స్పీడ్ గా పనిచేస్తున్నాడు ఆయన. ఓ క్రీస్తు విరోధి. కానీ దేవుని సన్నిధి క్రైస్తవుడా, నిశ్చయతని ఈ ఆశ ఏమిటి? దేవుని రాకడలు, దేవుని రహస్య రాకడలు ఎత్తబడటానికి సిద్ధపడుతున్నావా? వాక్యాలు విని అలాగే నాకు కాదులే అని, నాకు సంబంధం లేదులే అని బాప్తిసం తీసుకున్నాను, పరిశుద్ధాత్మ పొందుకున్నాను, ఇది చాలు, నా దేవుని రాకడలు ఎత్తబడిపోతాను అనుకుంటున్నావేమో. ఒకవేళ ఏర్పాటు చేయబడినటువంటి వారిని కూడా వాడు రాకపోయేటువంటి సమయం గడియ రాబోతుంది. కనుక నిలుపుగా ఉండి సిద్ధపడి ప్రభు రాకడలో ఆ కడబూర మ్రోగబోతుండగా దేవుని సన్నిధిలో మనం ఎత్తబడిపోవాలి. అప్పుడు వాడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైతున్నటువంటి కార్యాలు మనం చూసాం, విన్న వాక్యాధారాలతో. వాడి ప్రత్యక్షత ఎలాగుంటుందో ఈ వారంలో తెలుసుకున్నాం. మనుషులలో నుండి వస్తాడు. చాలా మంది బోధిస్తున్నారు నిమ్రోధి తిరిగి బ్రతికి వస్తాడని, అలాగే నీరో చక్రవర్తి తిరిగి బ్రతికి వస్తాడని, పోపు గారే మరి అబద్ధ క్రీస్తుకి అవకాశం ఇస్తాడని అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ అబద్ధం. ఎందుకంటే యోహాను 1 పత్రిక 2:22 ప్రకారము
యేసు క్రీస్తుని తండ్రిని నమ్మని వాడే క్రీస్తు రాదు. అంటే ప్రభు గారు క్రీస్తుని తండ్రిని నమ్ముతాడు. మరి ఆయన అబద్ధ ప్రవక్తుడు అవకాశం ఇలా ఇస్తాడు కనుక వాడు ప్రత్యేకంగా ఘోర మృగము రోమా నుండి ఎక్కువగా వస్తాడు అనే ఆధారాలు మనం నేర్చుకున్నాం. ఇశ్రాయేలు నుండి 12 గోత్రాల నుండి దాను గోత్రం రావచ్చని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ వాడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నావా? వాడు రావడానికి వాడి ఆత్మ పనిచేస్తుంది. వాడు ఏజెంట్లు ఉన్నారు. దేవుని బిడ్డగా నువ్వు దేవుని కొరకు సిద్ధపడి ఆయన ఘోరం రోగినప్పుడు నువ్వు ఎత్తబడి ఆయన మధ్యాకాశములైనటువంటి మరి పరిశుద్ధత నీకున్నా ఒక్కసారి ఆలోచించు. ఈ మధ్యాహ్న సమయంలో కృప దయచు, అడ్డి కృప దయచు. ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో నేను మర్చిపోకూడదయ్యా ఈ రాకడ గురించి. ఈ రాకడ గురించి నేను సిద్ధపడి ఉండాలయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా నీకు వందనాలు. మేఘారూరుడై త్వరగా రాబోతున్న యేసయ్యా నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో ఈ రీతిగా తండ్రి వాడి ప్రత్యక్షతల గురించి ఎలాగ ప్రత్యక్షం అవుతాడో వాక్య ఆధారాలతో మాతో మాట్లాడారు. వారి గురించి తెలుసుకోవడానికి ప్రభు వారి యొక్క రాకడ, అలాగే నాయన ప్రత్యేకంగా వాడి గుర్తులు, వాడి యొక్క పరిపాలన ఎలా ఉంటుందో, విడిచిపెట్టబడితే ఎంత ఘోరంగా ఉంటుందో పరిస్థితిని వివరిస్తూ నాయన మీరు వస్తారు. ఈరోజు నా ప్రభువా జనముల్లో నుండి వస్తాడని, క్రూరుడుగా వస్తాడని ప్రకటన 13:1 ప్రకారం 13:18 ప్రకారం నాయన ప్రభువా వాడు వస్తాడని, వాడి యొక్క రాజకీయ ప్రతినిధిగా ఒక మనిషిగా వాడు ప్రత్యక్షమవుతాడని ఈరోజు మాట్లాడు. కొంతమంది అనేక రకాలుగా బోధిస్తున్నాం. దేవానికి వందనాలు. ఈరోజు తిరిగి వస్తాడు, నిజ చక్రవర్తి మళ్ళీ తిరిగి వస్తాడు. రోజు వారి అక్కడ క్రీస్తుకి అవకాశం ఇస్తాడు. ఇవన్నీ కూడా అబద్ధమని ఆయన నిజంగా ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం చెప్తుంది ఆయన ప్రభు యూదుల్లో నుండి అబద్ధ క్రీస్తు వస్తాడని లేఖనాలు కొన్ని ఆధారాలతో మాతో మాట్లాడాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం ఆయన ప్రభు 22 వచ్చిన ఆది కాండము 49:17-19 వరకు, సంఖ్యాకాండము 32:5 వరకు ప్రభు మీరు మాట్లాడినట్లుగా తండ్రి దాను గోత్రం మొదటి నుండి తప్పుతూ వస్తుంది. అలాగే దానిలో నుండి రావచ్చు అని ఈ వాక్యాధారాలను బట్టి మీరు మాట్లాడు. నేను వెంబడించినటువంటి యేసయ్య తండ్రి దేవయిస్త్రవేతి కూడా యూదుడై ఉన్నాడు. అపవాది చోటించాడు. అపవాది ప్రభా వాడు మనుషులు దయ వల్ల కాదు, ప్రేమ గురించి కాదు, దొంగ ఉన్నాడు అని మీరు చెప్పారు. సాతాను సంపూర్ణ వాళ్ళు ప్రవేశించిందని యోహాను సువార్త 13:27 చెప్పబడి, అలాగే యూదుల్లో నుండి వస్తాడు. లేఖనాల ఆధారాలు ఉన్నాయి కనుక ప్రభు ఇవన్నీ మా ముందు ఉంచారు. నాయన మేము గ్రహించి మేము గుర్చెరిగి ప్రభా మీరు వస్తుండగా నువ్వు కోర ఊదినప్పుడు నేను ఎదుర్కొనేవారుగా లోక ఆశలన్నిటిని విడిచిపెట్టి మేము ఎదుర్కోకపోతే నేను విడవబడితే అది ఘోరం అని, అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అని ఆయన ఎత్తబడే సంఘం నీ చేతులకు వెళ్ళిపోతుంది. విడవబడిన వారు అపవాది క్రీస్తు చేతులకు వచ్చేస్తారు. వాడి పాలన ప్రారంభం. అయ్యా మీరే మమ్మల్ని పరిపాలించండి, మీతోనే మేము ఉండాలయ్యా నా బ్రహ్మాది దయచేయండి. ఈ వాక్యాలు మా కొరకే మిమ్మల్ని మేము సరి చేసుకుని నీ యొక్క రహస్య రాకల్లో ఎత్తబడేటువంటి గుంపులో మేము ఉండడానికి కృప దయచేయండి. ఈ వాక్యము మా హృదయాలలో నూరంతలుగా పంపించేయమని ఘనత మహిమ ప్రభావాలు మీరే తెచ్చు యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అలాగే ఉపవాస ప్రార్థన రోజున కొంతమంది సేవకుల గురించి ప్రార్థన చేద్దాం. కరోనాతో చాలా మంది బాధపడుతున్నారు. పేర్లు చెప్పం కానీ కనుక వారి యొక్క స్వస్థత కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే ఫోన్ల ద్వారా వెళ్ళడం, బయలువరం ఆయా ప్రాంతాల నుండి వారికి ఉన్నటువంటి పరిస్థితులు, వారికి ఉన్న ఇబ్బందులు,
మరి చెప్పడం జరిగింది. ఆర్థిక పరంగాను మరి అనారోగ్యపరంగాను మరి ఉన్నటువంటి వారు చాలా మంది ఫోన్లు చేసి వారి విషయాలు చెప్తూ ఉన్నారు. కనుక అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థిస్తున్నాము. అలాగే జూమ్ యాప్లో ప్రతిరోజు రాత్రి 8 గంటలు 9 గంటల వరకు జరిగే విజ్ఞాపన కోరికలో కూడా ప్రార్థనలో కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మరొకసారి ఈ ఉపవాస దినమందు అంటే ప్రార్థన విజ్ఞాపన అన్నింటి కొరకు ఈ రోజున మరొకసారి ఉపవాస దినమందు మరి వాటి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడి ప్రార్థన విని అటు కుటుంబాలకు, అటు వ్యక్తులకు, అటు దేవుని దాసులకు విడుదలిచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే మనం 2 చేతులు ఎత్తి చెప్పబడిన వీటన్నిటి కొరకు మరి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 ప్రార్థన చేద్దాం. మహాగణుడు అయిన యేసయ్య, జీవము కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, నీకు వందనాలు. ఇంతవరకు ఈ ఉపవాస దినమందు మీ సన్నిధిలో మేము గడపడానికి మీరు ఇచ్చిన ఈ చక్కటి అవకాశం కొరకు వందనాలు నాయనా. ఫోన్ల ద్వారా ప్రార్థన కోరిన దైవ సేవకులు కొరకు, కరోనాతో బాధపడుచున్నటువంటి దైవ సేవకుల కొరకు, కరోనాతో బాధపడుచున్నటువంటి అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థన చేసుకున్నాం దేవా. మా దేశం కొరకు ప్రార్థన చేసుకున్నాం. మా దేశాన్ని స్వస్థపరచండి నాయనా. ప్రభు కరోనాకు విరుగుడు యొక్క మందులు ప్రభా మీరే తండ్రి మనుషులను నిలబెట్టి సిద్ధపరచమని ప్రార్థన, జ్ఞానమిచ్చి సిద్ధపరచండి నాయన. ప్రభా ఈ సన్నిధిలో మీరు కార్యం చేయకపోతే ఇక్కడ ప్రభా ఎవరు చేస్తారు నాయన? ప్రభా మీరు దయ చూపకపోతే ఎవరు దయ చూపిస్తారు నాయన? ప్రపంచానికి ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయా. అలాగే డ్యూటీలు చేసుకుని పోలీసులు, డాక్టర్స్ కొరకు, అలాగే నాయన ప్రభా హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారందరి కొరకు, అలాగే ఎంతమంది అయితే నాయన తండ్రి ప్రభా ప్రజలను ప్రేమిస్తూ వారి పరిచయం చేస్తున్నారు. అటు వారి అందరి క్షేమం కొరకు, అటు వారి బిడ్డలకు దీవెన కొరకు ప్రార్థన చేస్తున్నాం. చాలా మంది గర్భ ఫలితాల కొరకు ప్రార్థన కోరారు. ఆయన ఉద్యోగాల కొరకు ప్రార్థన కోరారు. చదువులు, ఉద్యోగాలు ప్రభా అయా సంతానం కొరకు అనేక మంది ప్రార్థన కోరారు నాయన. అటు వారందరి కొరకు ఉపవాస మందు ప్రభాని సేవకునిగా ప్రార్థన చేస్తున్నాం. అయా ప్రార్థన ఆలకించండి. వారి మనవులు ప్రభా మీరు ఆలకించండి. వారి ప్రభా వారికి ఉన్న కోరికలను తీర్చండి. వారి ప్రతి అవసరాన్ని తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా మాకు ఇచ్చిన 2 సంఘాలను, వేల మైల వరకు సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా పరోక్షంగాను. అలాగే ప్రభా స్తోత్రం తండ్రి. ప్రత్యేకంగా ఫోన్లు చేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రభా సరహస్యంగా ప్రార్థన కోరిన వారందరి కొరకు వారి విషయాలు ప్రభా నాకు చెప్పించారు. వాటన్నిటి కొరకు ప్రభా నీ సన్నిధిలో నాయన ప్రార్థిస్తున్నానయ్యా. సహాయం చేయండి, విడుదల ప్రకటించండి, యథార్థ దయచేయండి, ధైర్యపరచండి నాయన. ప్రభా స్వస్థ దయచేయండి ఆయన. కార్యాలు జరిగించండి అయ్యా. నీకు వందనాలు. మీరు మహిమ తెచ్చుకొని అయ్యా ఈ ఉపవాస కోరికలో ప్రభా మేము చక్కగా గడిపి మీ వాక్కులు వినడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, జ్ఞాపన ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన చక్కటి అవకాశం కొరకు వందనాలు. చేయబడిన ప్రతి ప్రార్థన కొరకు, చేయబడిన ప్రతి అంశం కొరకు మీ సన్నిధిలో మరొకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాం. ప్రజలకు జవాబు ఇస్తున్నందుకు, ప్రజల ప్రత్యుత్తరం ఇస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి, యేసు రక్తమే చేయి, యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి కుడి ఉన్న మనకిని, లోకములున్న సకల పరిశుద్ధులకును, అలాగే దేవుని వాక్యమిని ప్రభు యొక్క రహస్య రాకడికి సిద్ధపడే వారందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. పేరు పేరు వాసన.